గ్రేటర్ సిటీ పరిధిలో హెచ్ఎండిఏ భారీ లేఅవుట్స్ ప్లాన్ చేస్తోంది. పెద్ద మొత్తంలో ల్యాండ్ పూలింగ్ కు సన్నాహాలు చేస్తోంది. మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్లాట్స్ ను విక్రయించాలని అధికారులు కసరత్తులు చేస్తున్నారు. భూములున్న రైతులతో మాట్లాడుతున్నారు వారు. అయితే ఇప్పటి వరకు అధికారులు గుర్తించిన భూముల్లో అధిక శాతం సాగులో లేని అసైన్డ్ భూములు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. రైతులను ఒప్పించి భూములను సేకరించాలని నిర్ణయించారు. 60% భూమిని డెవలప్ చేసి రైతులకు ఇచ్చి మిగిలిన 40% భూములను హెచ్ఎండిఏ వేలం ద్వారా విక్రయించబోతున్నారు. అయితే బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏకు 500 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో ఆయా ప్రాంతాల్లో సేకరించిన భూములను అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. 4 నెలల క్రిందట రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇనుముల్ నర్వా, మేడ్చల్ జిల్లా పరిధిలోని భోగారాంతో పాటు ప్రతాప్ సింగారం, లేమూరులో దాదాపు 500 ఎకరాలను సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య చౌటుప్పల్ మండలం పరిధిలోని దండుమల్కాపూర్లో 325 ఎకరాలు, నాదర్గుల్లో 91 ఎకరాలు, ప్రతాప్ సింగారంలో 152 ఎకరాలు, భోగారంలో 125 ఎకరాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు. మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి పరిధిలో మొత్తం 1000 ఎకరాలను సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఆయా ప్రాంతాల్లో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా 150, 200, 250, 300 స్క్వేర్ యార్డ్ సైజుల్లో ప్లాట్స్ను వేసి వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. గ్రేటర్ సిటీ పరిధిలో హెచ్ఎండిఏ భారీ లేఅవుట్స్ ను ప్లాన్ చేస్తోంది. పెద్ద మొత్తంలో ల్యాండ్ పూలింగ్ కు సన్నాహాలు చేస్తోంది. మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్లాట్స్ ను విక్రయించాలని అధికారులు కసరత్తులు చేస్తున్నారు. భూములున్న రైతులతో మాట్లాడుతున్నారు వారు. ఇప్పటి వరకు అధికారులు గుర్తించిన భూముల్లో అధిక శాతం సాగులో లేని అసైన్డ్ భూములు ఎక్కువగా ఉన్నాయి. రైతులను ఒప్పించి భూములను సేకరించాలని నిర్ణయించారు. 60% భూమిని డెవలప్ చేసి రైతులకు ఇచ్చి మిగిలిన 40% భూములను హెచ్ఎండిఏ వేలం ద్వారా విక్రయించబోతున్నారు. బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏకు 500 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో ఆయా ప్రాంతాల్లో సేకరించిన భూములను అభివృద్ధి చేయడానికి అధికారులు నిర్ణయించారు. నాలుగు నెలల కింద రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇనుముల్ నర్వా, ఇక మేడ్చల్ జిల్లా పరిధిలోని భోగారాంతో పాటు ప్రతాప్ సింగారం, లేమూరులో దాదాపు 500 ఎకరాలను సేకరించాలని నిర్ణయించారు. తాజాగా ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య చౌటుప్పల్ మండల పరిధిలోని దండుమల్కాపూర్, దీంట్లో 325 ఎకరాలు, ఇక నాదర్గుల్లో 91 ఎకరాలు, ప్రతాప్ సింగారంలో 152 ఎకరాలు, భోగారంలో 125 ఎకరాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.